ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సాయిబాబా భక్తులందరికీ నా నమస్కారం అండి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే, సాయిబాబా దివ్య పూజ ఉంది కదా, అందులో ఉన్న చమత్కారాలను మనం ఈరోజు వినబోతున్నాం. అది వినడం ద్వారా మనకు ఉద్యోగం లభిస్తుంది, ఇల్లు కట్టుకోవాలి అనుకునే వారికి ఇల్లు లభిస్తుంది. అలాగే ఎవరైనా చెడు వ్యసనాలతో బాధపడుతూ ఉంటే వారు ఆ బాధ నుంచి విముక్తి పొందగలుగుతారు. కాబట్టి ఈ కథను మనం పూర్తిగా వినేలాగా ప్రయత్నిద్దాం. ముందు వీడియోలో మొదటి అధ్యాయం గురించి విన్నాం కదా. ఈరోజు మనం 2, 3, 4, 5, 6 అధ్యాయాలు ఈరోజు మనం విందాం. ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. 2వ అధ్యాయం, మద్యపానం వదిలెను. శకుంతలాబాయి నా ఇంట్లో మరియు 2-3 ఇళ్లలో పని చేసుకునే తను జీవితం గడిపేది. తనకు పెండ్లిండ్లకొచ్చిన కుమార్తె ఉన్నది. తనతో పాటు ఇళ్లలో పని చేయడానికి తోడుగా తన కుమార్తెను కూడా తీసుకొని వస్తూ ఉండేది. తన భర్త మద్యపానం చాలా చేసేవాడు. ఎలక్ట్రిక్ వైరింగ్ పని తెలిసినవాడు, కానీ పని చేయడానికి వెళ్ళేవాడు కాదు. చాలా గొడవ మనిషి. ఏ రోజైనా కొంత సంపాదన వచ్చినా తన త్రాగుడికే ఖర్చు చేసేవాడు. ఇంట్లో ఒక్క నయా పైసా అయినా ఇచ్చేవాడు కాదు. నా ఇంట్లో రోజు పొద్దున సాయంత్రం శ్రీ సాయి పూజ హారతి చేయడం చూసి ఆమె మనసులో ఆశ కలిగి తన దుఃఖం నాతో చెప్పుకుంటే తీరుతుందని నా వద్దకు వచ్చి తన బాధను చెప్పుకుంది. నేను శ్రీ సాయి దివ్య పూజను గురించి శకుంతలకు వివరంగా చెప్పి తన భర్తను ఒక ఆదివారం నాడు మా ఇంట్లోకి శ్రీ సాయి దర్బార్లో బాబా గారి శ్రీ చరణంకు నమస్కారం చేయించి విభూతి తీసుకొని వెళ్ళమన్నాను. ఆమె అదే విధంగా చేసింది. ఆదివారం నాడు తన భర్తతో కలిసి వచ్చి శ్రీ సాయి దివ్య పూజ చేయడం కొరకు సంకల్పం చేసుకొని బాబా గారికి నమస్కరించి విభూతి పెట్టుకొని వెళ్ళింది. కొద్ది రోజుల్లోనే ఆమె భర్త మద్యపానం చేయటం మానేశాడు. తన పని మొదలుపెట్టి వచ్చిన డబ్బంతా శకుంతల చేతిలో పెట్టేవాడు. అంతేకాదు, తన కుమార్తె వివాహం కొరకు డబ్బు దాచడం మొదలుపెట్టాడు. కొద్ది నెలల తర్వాత ఆ క్షణం వచ్చింది. శకుంతల కోరిన విధంగానే వాళ్ళ అమ్మాయి వివాహం సంతోషంగా జరిపించారు. ఇప్పుడు శకుంతల బాబా గారి అనన్య భక్తురాలు అయింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 2వ అధ్యాయం సమాప్తం. ఇప్పుడు 3వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. 2 సార్లు మొదటి గురువారం నాడే కోరిక తీరినది. ఇప్పుడు అదేంటో మనం విందాం. నా పేరు సంధ్యా యాదవ్. హెచ్ఐజి ఇండోర్ హాస్టల్ నడిపిస్తున్నాను. మా నాన్నగారు శ్రీ సాయిబాబా గారి పరమ భక్తులు. నా చెల్లెలు ఇండోర్కి దగ్గరలో బండాగర్లో ఉంటుంది. ఆమె కూడా బాబా గారిని పూజిస్తుంది. ఒకరోజు ఆమె నాకు ఫోన్ చేసి, అక్క, ఇండోర్లో అనూప్ నగర్లో ఉండే శ్రీమతి కె పద్మావతి గారింట్లో బాబా గారి దర్బార్ ఉంది. అక్కడి నుంచి శ్రీ సాయి దివ్య పూజ కొని పుస్తకాలు నాకు పంపించు అనింది. నేను శ్రీమతి కె పద్మావతి ఇంటిలోని శ్రీ సాయి దర్బార్కు వెళ్ళాను. అక్కడ నుంచి కొన్ని శ్రీ సాయి దివ్య పూజ పుస్తకాలను తీసుకొని బండాగర్లో ఉండే నా చెల్లెలకు పంపించాను. అందులో నుండి ఒక పుస్తకం నా కోసం ఉంచుకున్నాను. నేను కూడా శ్రీ సాయి దివ్య పూజ 5 గురువారాలు మొక్కుకొని విధిపూర్వకంగా పూజ చేయడం ప్రారంభించాను. ప్రతి గురువారం అనూప్ నగర్ శ్రీ సాయిబాబా దర్బార్కు వెళ్తుంటాను. నాకు మొదటి గురువారం నాడే శ్రీ సాయి దివ్య పూజ ఫలితం ఫలించింది. నా భర్తకు కొంత ధనం వ్యాపార రీత్యా చాలా రోజుల నుండి దక్కకుండా ఉండింది. మొట్టమొదటి గురువారం నాడే ఆ ధనం నాకు అప్రయాసంగా ప్రాప్తమైంది. నాకు చాలా ఆనందంతో పాటు ఆశ్చర్యం కలిగింది. నా చిన్న కూతురు ఈషా మహారాష్ట్రలో చదువుతుంది. రాత్రిపూట ఒకనాడు 8 గంటలకు చాలా గాబరాగా నాకు ఫోన్ చేసింది. రేపున 2వ సెమిస్టర్ ఫలితాలు వస్తున్నాయి. ఇక్కడ అందరూ చెప్తున్నారు,
17% మాత్రమే ఫలితాలు వచ్చాయి అని. నాకు చాలా భయంగా ఉంది. నేను పాస్ అవ్వాలని భగవంతుడిని ప్రార్థించు అనింది. నేను ఈషకు ధైర్యం చెప్పాను. ఆ రోజు బుధవారం. ఆ మరునాడే నా మొదటి మొక్కు 5 వారాలు సంపూర్ణమవుతాయి. బాబాగారిని వేడుకొని ఈషా గురించి 5 గురువారాలు మొక్కు సంకల్పించుకున్నాను. రెండవ రోజు గురువారం మధ్యాహ్నం 4 గంటలకు ఈషా ఫోన్ చేసింది. చాలా సంతోషంగా తను పాస్ అయ్యాను అనే విషయాన్ని చెప్పింది. ఈ విధంగా నా 2 కోరికలు మొదటి గురువారం నాడే తీరినవి. నేను మొక్కుకున్న ప్రకారంగా 5 గురువారాలు యథావిధిగా శ్రీ సాయి దివ్య పూజ చేశాను. బాబా గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 3వ అధ్యాయం సంపూర్ణం. ఇప్పుడు 4వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. సొంత ఇల్లు కొనగలిగాము. నా పేరు వందనారావు. బల్గాంజ్ మందూర్స్లో నివసిస్తున్నాను. ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాము. ప్రతి ఒక్కరికి వారి వారి జీవితంలో సొంతంగా ఒక ఇల్లు ఉండాలని కలలు కనే హక్కు ఉంటుంది. అలాగే నేను కూడా నా జీవిత ధ్యేయంగా భావించేదాన్ని. ఎప్పటికైనా ఒక సొంత ఇల్లు ఉండాలని, నేను అద్దెకు ఉండే ఇల్లే కొనుక్కోవాలని మనసారా ఆశపడేదాన్ని. కానీ నా ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం వలన నా ఆశ ఫలించలేదు. మందూర్స్లోని ఫారెస్ట్ కాలనీలో శ్రీ సాయిబాబా గారి మందిరం ఉంది. నేను ఆ మందిరానికి తరచూ వెళ్తుంటాను. అక్కడ ఒక శ్రీ సాయి భక్తులు శ్రీ అనిల్ తివారి గారితో పరిచయం కలిగింది. మాటల్లోనే ఆయనతో నా ఆర్థిక స్థితి సరిగ్గా లేకపోవడం, సొంత ఇంటి ఆశ నెరవేరకపోవటం గురించి చెప్పాను. తివారి గారు షిరిడీ నుంచి తీసుకొచ్చిన శ్రీ సాయిబాబా గారి ఒక చిన్న ప్రతిమతో పాటు శ్రీ సాయి దివ్య పూజ పుస్తకం ఇచ్చి, ఈ పుస్తకంలో ఇచ్చిన ప్రకారంగా పూజ చేస్తే బాబాగారు మీ కోరికను తప్పక తీరుస్తారు అని చెప్పారు. నేను వెంటనే 7 గురువారాలు పూజ చేస్తానని సంకల్పించుకొని పూజను ఆరంభించాను. 2-3 గురువారాలు తర్వాత మళ్ళీ గుడిలో తివారి గారిని కలవగలిగాను. తివారి గారు నాతో ఇలా అన్నారు, మీరు దివ్య పూజను మొదలుపెట్టారా లేదా అని. నేను ఆయనతో నిరాశగా ఇలా అన్నాను, దివ్య పూజ ఆరంభించాను, కానీ నాకెందుకో అనిపిస్తోంది నా కోరిక నెరవేరదని అని చెప్పాను. తివారి గారు ఆశ్చర్యంగా మళ్ళీ నన్ను అడిగారు, మీరు పూజ ఏ విధంగా చేస్తున్నారు అని. నేను ఇలా జవాబిచ్చాను, పుస్తకంలో రాసిన ప్రకారంగా పూజ చేస్తున్నాను, కానీ 108 నామాలు మాత్రం చదవట్లేదు అని. వెంటనే తివారి గారు నాతో ఇలా అన్నారు, అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు కానీ పూల రేకులు కానీ బాబా గారిపై వేస్తూ పూజ చేయాలి. మీరు ఇలా చేసినచో మీ కోరిక తప్పకుండా బాబా తీరుస్తారు అని చెప్పారు. ఆయన చెప్పిన విధానంగా రెండోసారి మొదలుపెట్టి 7 గురువారాలు పూజ చేశాను. 7వ గురువారం రాగానే పరిస్థితులు అన్నీ నాకు అనుకూలంగా మారిపోయాయి. అవసరమైన ధనం కూరినది. ఏ ఇంట్లో అద్దెకుండేదాన్నో అదే ఇల్లు నా పేరు 7వ గురువారం రిజిస్టర్ అయింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగి రాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 4వ అధ్యాయం సంపూర్ణం. ఇప్పుడు మనం 5వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. ఉద్యోగం దొరికింది. నా పేరు సుమన్ ఆస్థానా. నేను మనోరమాగంజ్ ఇండోర్లో ఉంటాను. నా కొడుకు గౌరవ్ ఆస్థానా ఉజ్జయిన్ నుండి MBA చేస్తున్నాడు. ఈ మధ్య IPS కాలేజ్ ద్వారా క్యాంపస్ సెలక్షన్లో ICICI బ్యాంక్ మేనేజర్ పదవి గురించి 8 మందిని తీసుకున్నారు. అందులో గౌరవ్ ఆస్థానా కూడా ఉన్నాడు. మాకు చాలా సంతోషం కలిగింది. అతని అపాయింట్మెంట్ లెటర్ గురించి ఎదురు చూస్తూ 6 నెలలు దాటిపోయింది. మిగతా 7 మందికి ఆర్డర్ దొరికింది. గౌరవ్కు మాత్రం ఎందుకనో లెటర్ రాలేదు. చాలా బాధపడుతూ ఉండేవాడు. కొద్ది రోజుల తర్వాత ఆశ వదులుకున్నాడు. నేను గౌరవ్కు ధైర్యం చెప్తుండేదాన్ని. బాబా పట్ల విశ్వాసం ఉంచమని చెప్తుండేదాన్ని. ఒక్కరోజు శ్రీ సాయి దివ్య పూజ గురించి గౌరవ్కు చెప్పి 5 గురువారాలు సంకల్పం చేసుకోమన్నాను. గౌరవ్ అదేవిధంగా 5 గురువారాలు మొక్కుకొని దివ్య పూజను ఆరంభించాడు. 4 గురువారాలు అయినవి. 13వ తేదీ డిసెంబర్ 2005
నాడు గౌరవ్కు అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. 5వ గురువారం పూర్తి అయ్యే ముందే గౌరవ్ కోరిక తీరింది. 5వ అధ్యాయంలో 2వ భాగాన్ని ఇప్పుడు మనం విందాం. నా పేరు స్మితా పూజారి. నేను మల్వాక్ ప్రేడ్ విజయంగర్ ఇండోర్లో ఉంటాను. నేను నా తమ్ముని గురించి, అతని ఉద్యోగం గురించి 11 గురువారాలు సంకల్పించుకొని శ్రీ సాయి దివ్య పూజను ఆరంభించాను. 10వ గురువారం నాడు నా కోరిక తీరింది. 11వ గురువారం నాడు యథావిధిగా ఉద్యాపన చేసి షిరిడి వెళ్ళి మొక్కు చెల్లించుకున్నాను. 5వ అధ్యాయంలోని 3వ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నా పేరు స్మితారావు. నేను వైభవన్ నగర్ ఇండోర్లో ఉంటాను. నాకు శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలియగానే నా ఉద్యోగం గురించి 5 గురువారాలు మొక్కుకున్నాను. 2వ గురువారమే నాకు ఉద్యోగం దొరికింది. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 5వ అధ్యాయం సంపూర్ణం. ఇప్పుడు 6వ అధ్యాయాన్ని విందాం. వివాహం నిశ్చయమైనది. నా పేరు శకుంతల సింహ. MIG ఇండోర్లో ఉంటున్నాను. నా పుత్రుడు నీరజ్ కుమార్ యొక్క వివాహానికై ఎన్నో సంబంధాలు చూశాను, కానీ ఎక్కడా కుదరలేదు. చాలా కాలంగా ఈ విషయంలో బాధ కలుగుతూ ఉండేది. శ్రీ సాయి దివ్య పూజ గురించి తెలిసి 11 గురువారాలు మొక్కుకొని పూజ ఆరంభించాను. ప్రతి గురువారం విధిపూర్వకంగా దివ్య పూజ చేయడం మొదలుపెట్టాను. బాబా గారి కృప వల్ల శ్రీ సాయి దివ్య పూజ ఫలించింది. 7వ గురువారం ఒక యోగ్యురాలైన కన్యతో నా పుత్రుని వివాహం సంబంధం కుదిరింది. ఇప్పుడు అతనికి శీఘ్రమే కళ్యాణం జరగగలదు. ఇదే శ్రీ సాయి దివ్య పూజ యొక్క చమత్కారం. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. 6వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సాయి దివ్య చరిత్ర యొక్క చమత్కారాలను మనం విన్నాం కదా. త్వరలోనే మనం అనుకున్నది జరుగుతుంది. వీలైన వాళ్ళు శ్రీ సాయి దివ్య పూజను ఆచరించండి. త్వరలోనే మీ కోరికలు ఏవైనా సరే తీరుతాయి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. ఎందుకంటే వారి బాధల్లో ఉన్నప్పుడు ఈ శ్రీ సాయి దివ్య పూజను చేయడం ద్వారా వాళ్ళు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అందరూ సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాం కదా. అదే సాయిబాబా గారికి ఎంతో ఇష్టమైనది. కనుక ఎవరైనా బాధల్లో ఉన్నవారికి ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.